హాయ్ గైస్, బస్ ఒక చోటున ఆపారు కదా, బాలాజీ హోటల్ దగ్గర ఆపారు. సో అది రోడ్డు పక్కన. సో అందరూ ఫ్రెష్ అప్ అవుతున్నారు, ఫేస్ వాష్ చేసుకొని కొంచెం వాటర్ తాగి రిలాక్స్ అయ్యారు. సో దీంట్లో ఏమేమి ఉన్నాయని చూసేసరికి రైస్ అండ్ టిఫిన్స్, కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్ ఉన్నాయంట. సో నేనైతే ఏం తీసుకోవాలని ఫస్ట్ ఓవరాల్గా అన్నీ అబ్జర్వ్ చేశాను. ఇటు సైడ్ పోతే కొంచెం ఫ్యాన్ ఉందని అందరు రిలాక్స్ అవుతున్నారు. సో ఇక అక్కయ్య వాళ్ళు అయితే అందరూ స్నాక్స్ తీసుకొచ్చారు. కొంతమంది పులిహోర, అందరు ఒక చోటున కూర్చొని తింటున్నారు మాట్లాడుతూ. బస్సులో ఇలా ఉడకపోస్తుంది, చాలా లాంగ్ జర్నీ అంటే చాలా కష్టంగా. ఈ అక్క వాళ్ళు అయితే అందరు కలిసి భద్రాచలం వెళ్తున్నారట. సో వాటర్ బాటిల్స్ అండ్ పులిహోర ఒక టిఫిన్లో తీసుకొచ్చారు. సో అందరు కలిసి కూర్చొని తింటున్నారు. అందరు కలిసి కూర్చొని తింటే హ్యాపీనెస్సే వేరుగా. సో మళ్ళీ బస్ స్టార్ట్ అయింది, ఎక్కేస్తున్నారు. మళ్ళీ నరకంలోకి వచ్చేస్తున్నాం రా బాబోయ్ అనుకుంటా. సో కింద ఉంటేనే కొంచెం కూల్గా ఉంది, బస్సులోకి వచ్చాక వేడిగా. ఈ అమ్మాయి చూడండి ఐస్ క్రీమ్ అట్లనే పట్టుకొని ఎక్కేస్తుంది. సో చూడండి ఫేస్ ఎలా అయిపోయిందో, మొత్తం బ్లాక్గా. నేనైతే ఓవరాల్ ఒక వాటర్ బాటిల్ ఒకటే తీసుకున్నాను. సో అక్క కర్డ్ రైస్ పెట్టింది కాబట్టి బయట ఫుడ్ ఏం తినొద్దని ముందే చెప్పేసింది. సో ఈ అమ్మాయి ఐస్ క్రీము, స్ప్రైట్ ప్లస్ ఇంకొక స్ప్రైట్ కావాలా అనేసి ఏడుస్తుంది. సో నా మీద పడిపోతుందనేసి నేను పట్టుకున్నా. సో ఇంకో స్ప్రైట్ కూడా ఇచ్చేసింది వాళ్ళ మమ్మీ. సో 2 తాగేస్తుందట. పిల్లలు ఉంటే అమ్మో లాంగ్ జర్నీ చాలా కష్టం అండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.